హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈ వీడియోలో ఈ తలంబ్రాల శారీ మీద బ్లౌజ్కి చేసిన వర్క్, దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి తలంబ్రాల శారీ, బార్డర్ అనేది ఇట్లా వచ్చేసింది. పళ్ళు అయితే ఇది చాలా హెవీగా అయితే ఉంది. ఈ శారీకి పర్టికులర్గా పట్టు బిట్ అయితే తెచ్చేసాం. బట్ బార్డర్ అనేది మనకి గ్రీన్ ఉంది, కానీ తలంబ్రాల శారీ అంటే మనకి రెడ్ అనేది బాగుంటుంది కాబట్టి రెడ్ అనేది తీసుకొచ్చాము. డిజైన్ అయితే చాలా హెవీ, ఆల్ ఓవర్ డిజైన్ చాలా 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 బాగుంది. అంటే ఈ మధ్య చూపిస్తున్న ప్రతి ఒక్క డిజైన్ చాలా బాగుందని అంటున్నాను. కాకపోతే ఇవన్నీ పెళ్లి బ్లౌజులు కావడం వల్ల లుక్ అనేది నిజంగానే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు వీడియోలో ఏదైనా డల్‌గా కనిపించినప్పటికీ రియల్‌గా చూసిన వాళ్ళ ఆ ఒపీనియన్ అయితే మాత్రం మగ్గం లుక్ లాగా వస్తున్నాయి. అంత హెవీగా ఉంటున్నాయి. చాలా బాగుంటున్నాయి అయితే అంటున్నారు చూసిన కస్టమర్స్. మీకు అందుకని మాత్రమే ఇట్లా చెప్తున్నాను. నిజంగా చాలా బాగా వస్తున్నాయి. ఏదైనా కూడా బట్ మీకు వీడియోకి ఏదైనా డల్‌గా ఉన్నప్పటికీ రియల్‌గా అయితే చాలా అందంగా అయితే ఉంటున్నాయి. ఇదిగోండి, ఇవి కూడా హ్యాంగింగ్స్ ఇందాక చూపించిన అంటే నిన్నటి వీడియోలో చూపించిన విధంగానే అట్లాగే మేక్ చేయించాను. కాకపోతే పైన వచ్చేసి మన వర్క్‌లో ఉన్న వర్క్ అనేది ఇచ్చేసేసి ఆ ఫ్లవర్ అనేది ఇట్లాగైతే డిఫరెంట్‌గా ఇచ్చేసాను. అప్పుడు లుక్ అయితే ఇట్లా అయితే వచ్చేసింది. డిజైన్ అయితే ఇది మొత్తం హెవీ డిజైన్, ఆల్ ఓవర్ డిజైన్ అంటాం కదా, అలాంటి డిజైన్. దీనికి హ్యాండ్ కూడా బాగా నిండుగా అయితే వచ్చేసింది. టోటల్‌గా ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇది. స్టిచెస్ కూడా దీనికి తగ్గినట్టే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఫినిషింగ్ చూసినట్లయితే మొత్తం లీఫ్ డిజైన్‌తో డిఫరెంట్‌గా అయితే వచ్చేస్తుంది. దీంట్లో డిజైను డిఫరెంటే, బట్ నెక్ కూడా డిఫరెంటే. చూసినట్లయితే చూడండి ఎట్లాగ వచ్చిందో, డిఫరెంట్‌గా అయితే వచ్చేస్తుంది నెక్ కూడా. దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇంత హెవీగా అయితే వచ్చేసాయి. కింద బీడ్స్ అనేది ఇట్లా కొంచెం బీడ్స్ కావాలని అడిగారు. వీళ్ళకైతే ఇట్లా యాడ్ చేశాను. లుక్ మాత్రం చాలా 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 బాగుంది. టోటల్‌గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. వీటి స్టిచెస్ అనేది ఎంతనే ఉన్నాయి ఏందనేది కూడా మీకైతే మొత్తం వివరం అయితే చెప్తాను. ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా తప్పకుండా ట్రై చేయొచ్చు. దీనిలో షార్ట్, ఎల్బో అన్ని హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. నేను కాకపోతే ఎల్బో హ్యాండ్ అయితే యూజ్ చేసుకున్నాను. కస్టమర్ అయితే అడిగారు కాబట్టి వాటి స్టిచ్ డీటెయిల్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ చూసుకున్నట్లయితే 1,26,912 స్టిచెస్ అయితే వచ్చాయి. కలర్స్ అయితే 5 కలర్స్ దాకా ఛాన్స్ ఉన్నాయి. బట్ మన శారీలో ఓన్లీ వైట్ అనేది హైలైట్ కాబట్టి ఆ కలర్ అయితే కంప్లీట్‌గా యూజ్ చేసుకున్నాను. హ్యాండ్‌కొచ్చేసరికి 89,341 స్టిచెస్ వచ్చాయి. అసలు ఎంత హెవీగా ఉంది అంటే హ్యాండ్ అంత హెవీగా ఉందని చెప్పుకోవచ్చు. లుక్ మాత్రం చాలా నీట్‌గా, డిఫరెంట్‌గా అయితే వచ్చేసింది. ఫ్రంట్ నెక్‌కొచ్చేసరికి 22,595 స్టిచెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఆహ్, నెక్ కూడా చూసినట్లయితే మొత్తం లీఫే. అసలు డిజైన్ మొత్తం లీఫ్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్. లీఫ్ అనేది ఎక్కువ క్యారీ అయింది డిజైన్‌లో మాత్రం. ఫినిషింగ్ మాత్రం చాలా బాగొచ్చింది. ఈరోజు ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్, దీని డీటెయిల్స్ అయితే చూద్దాము. శారీ మొత్తం ఇట్లాగైతే వచ్చేసింది. బార్డర్ ఈ షేడ్ వచ్చింది కదా, ఈ కలర్ పట్టు బిట్టి తీసేసుకొని అయితే వర్క్ చేసాము. ఆల్రెడీ ఈ బ్లౌజ్ మీద వేసిన వర్క్ అనేది షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ వేసిన డిజైన్ అయినా కూడా వీళ్ళకి పర్టికులర్గా అక్కడ నెట్ కావాలని చెప్పి మేక్ చేయించుకొని అట్లా అయితే వేయించుకున్నారు కాబట్టి మీకు ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను డిజైన్ గురించి. టోటల్గా శారీ లుక్ అయితే ఇది చాలా బాగుంది కదా శారీ అయితే. ఇది కూడా పెళ్లి వాళ్ళ బట్టలు. ఇది సెకండ్ శారీ. అంటే వీళ్ళ మొత్తం 3 శారీస్ ఉన్నాయని చెప్పాను కదా, ఇది సెకండ్ వన్. దీని యొక్క బ్లౌజ్ అయితే చూద్దాము. పళ్ళు అయితే ఇదిగోండి ఇట్లాగ వచ్చేసింది పళ్ళు అయితే ఇది. బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ లుక్ చూసారు కదా, మొత్తం కట్ వర్క్ అయితే వచ్చేసి ఫ్లవర్స్తో డిజైన్ అయితే కంప్లీట్గా వచ్చేస్తుంది. మొత్తం ఇట్లాగా చాంద్బాలి ఇయర్ రింగ్స్ లాగా అయితే వచ్చేస్తాయి. డిజైన్ అయితే ఇది చాలా 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 బాగా వచ్చింది. డిజైన్ ఫినిషింగ్ కూడా ఇది మొత్తం కుందన్స్ కూడా అందించడం కంప్లీట్ అయింది. లుక్ చూసారు కదా ఎంత హెవీగా అయితే ఉందో. ఈ డిజైన్లో బ్యాక్ నెక్ ఇలా ఉంటే ఫ్రంట్ అనేది సింపుల్గా ఇట్లా అయితే వచ్చేసింది, కంటిన్యూ అయిపోతుంది. లుక్ మాత్రం చాలా బాగుంది. మీకు ఒక్కసారి దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా, డిస్టర్బెన్స్ అన్నమాట లేకుండా అయితే వచ్చేస్తుంది. శారీలో అయితే కలర్స్ లేనందువల్ల ఉన్న కలర్స్ని అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే డిజైన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ డిజైన్లో అంత హైలైట్ కూడా హ్యాండ్స్. లేట్ చేయకుండా మీకు హ్యాండ్స్ చూపిస్తాను. బ్యాక్ నెక్ విత్ శారీ కాంబినేషన్ మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగా అయితే ఈ డిజైన్లో నేను ఆల్రెడీ వేసిన దాంట్లో ఇక్కడ పట్టుబిట్టుతోనే కంటిన్యూ చేసేసి వర్క్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ. కాకపోతే ఇప్పుడు పర్టికులర్గా వీళ్ళకి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా నెట్ క్లాత్ కావాలన్నారు. నెట్ క్లాత్ యూస్ చేస్తే అయితే డిజైన్ కంప్లీట్ చేశాను. ఈ నెట్ కూడా ఈ బ్లూకి మ్యాచింగ్గానే వేసేసాను ఫ్రెండ్స్. వేరే కలర్ అంటే పర్టికులర్గా శారీ షేడ్ చూద్దాం అనుకున్నాను, బట్ శారీ షేడ్ అయితే దొరకలేదు కాబట్టి అయితే నేను ఈ బ్లూ షేడ్ అయితే కంటిన్యూ చేసేసుకున్నాను.
లుక్ మాత్రం ఇది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇవన్నీ స్టిచ్చింగ్ కూడా అయినాక మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీ ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే టోటల్గా ఇది ఫ్రెండ్స్. ఈ డిజైన్ గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చే ఉన్నాను. కాకపోతే ఇప్పుడు పర్టికులర్గా మళ్ళీ చెప్పడానికి రీజన్ వచ్చేసి ఆ రోజు డిజైన్ వచ్చేసి కంటిన్యూటీగా నార్మల్గా కంటిన్యూ చేసేసాను. ఇట్లా నెట్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసరికి ఈ కస్టమర్కి పర్టికులర్గా నెట్ కూడా మెన్షన్ అడిగారు. ఇంకా అట్లా నెట్తోనే యాడ్ చేసి ఇట్లా అయితే వర్క్ చేసేసాను. లుక్ మాత్రం చాలా 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 బాగుంటుంది. ఈ డిజైను చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఏజ్ అది కొంచెం డిఫరెంట్గా హెవీగా కావాలనుకునే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయొచ్చు. హ్యాంగింగ్స్ కూడా ఇట్లా డిఫరెంట్గా కొంచెం హెవీగా కూడా మేక్ చేయించాను. నార్మల్ ఫ్రిల్ వచ్చేసి బుట్ట వచ్చేసి దాని కింద ఫ్రిల్ వచ్చేటట్టు అయితే డిజైన్ చేసేసుకున్నాను. లుక్ మాత్రం ఇది బ్యాక్ నెక్ లుక్ అయితే ఇది. హ్యాండ్స్ వచ్చేసరికి మాత్రం ఇట్లా ఇచ్చాను. చిన్న బార్డర్ అనేది శారీలో బార్డర్ అనేది యూస్ చేసుకున్నాను. ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ యొక్క లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. చాలా నీట్గా డిఫరెంట్గా కావాలనే వాళ్ళకి ఈ డిజైన్ పర్టికులర్గా మ్యాచ్ అవుతుందని చెప్పచ్చు. మిగతా డీటెయిల్స్ ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. నెంబర్ అయితే ఇది. ఈ డిజైన్ నెంబర్ అయితే నేను యూజ్ చేశాను. పాత వీడియోలో వచ్చేసి ఇంకో కంపెనీ డిజైన్ అయితే యూజ్ చేసుకున్నాను. ఈ డిజైన్లో ఇట్లా మనకు సర్కిల్స్ కూడా రావాలి కదా, దానికోసం అయితే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ చూసినట్లయితే 59,726 స్టిచెస్ వచ్చాయి. ఇట్లా మొత్తం సైడ్స్ అంతా కూడా చాంబాలి డిజైన్ వచ్చేటట్టు అయితే నేను సెలెక్ట్ చేసుకుని వేసాను. నార్మల్గా అయితే ఉట్టి నెక్ లైన్ వచ్చి బూటీస్ అయితే రాకుండా కూడా డిజైన్ అయితే ఉంది. నేను కాకపోతే ఈ డిజైన్ వేసాను. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 16,611 స్టిచెస్. దీనికి కూడా సైడ్ అయితే ఇట్లా వచ్చేస్తాయి చాంద్రాల ఇయర్ రింగ్స్. లుక్ మాత్రం చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ డిజైన్లో హ్యాండ్కి వచ్చేసరికి 89,946 స్టిచెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అసలు ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ యూజ్ చేసిన పట్టు వీటిలో మాత్రం మొత్తం సిల్వర్ కలర్ అనేది హెవీగా యూజ్ చేసుకున్నాను. దీంట్లో మాత్రం శారీ షేడ్ అనేది థ్రెడ్‌తోగా యూజ్ చేసుకున్నాను. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారు, ఇలాంటి ఇంకా చూడాలనుకుంటున్నారు, నేను వేసే ప్రతి ఒక్కటి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.